ఏమండి ఇంట్లో కందిపప్పు అయిపోయిందండి, వెళ్ళి తీసుకురాపండి. ఏంది 2 కేజీలు కందిపప్పు వారం రోజులకే పిచ్చేసినావా? ఏంది అంత సీరియస్ అవుతున్నావా? నేనేమన్నా నోళ్ళు మింగేస్తాను దాన్ని, మీకే కదా వండి పెట్టినానా? డిమార్ట్కి పోయి 5,000 రూపాయల సామాన్లు తీసుకొని నెల రోజులు ఇంకా సామాన్లే అడగనన్నావు. సామాన్లన్నీ మూట కట్టుకోనే నేను నవ్వులు మింగుతున్నాను, మీకు ఊరే పెట్టడం లేదే. అటేనే వారానికి 5,000 అక్కడ ఖర్చు పెడతానే ఉంటావా? ఊరికే నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వా? మీకే కదా రోజుకు 3 పూట్ల కూరాకులు ఉండాలా, రోజు పప్పు ఉండాలి మళ్ళీ దాంట్లో. యాన్ సురేష్ మావా ఇంట్లో రాచ్చా? ఒరే బాలాజా, మీ ఇంట్లో 2 కేజీలు కందిపప్పు తెస్తే ఎన్ని రోజులు వస్తుంది చెప్పరా? మా ఇంట్లో ఎట్టా లేదని ఒక 3 రోజులు వాడుకుంటాము. మా ఇల్లు ఎమ్మెల్యేకున్నదే. మరి ఖర్చులు ఏం చేస్తావురా? ఖర్చుల పేరు ఎత్తితే నువ్వన్నా నీ భార్యని కొడుతున్నావు. నన్నే నా భార్య కూడా వేస్తుంది మావా. భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఇప్పుడు నా భార్యని కూడా ఇదే మాదిరిగా కంట్రోల్లో పెడుతున్నాం కాబట్టి వారం రోజులన్నా వాడుతుంది. నీ భార్యని పిలిచి 4 తగిలించా. ఒసేయ్ రాయ బయట, నీ వల్లే అప్లై అయిపోయాను కదే, ప్రతి దానికి ఖర్చు పెట్టే పనే. ఖర్చులు మొత్తం నా వల్లేనా? ఇంటికి రా చెప్తా. 3 పూట్ల మిక్కుతావే, ఒక కూరాకుతో ముద్ద దిగుతాయి మగవాడికి. మా ఇంట్లో కూడా పప్పు కావాలా, రసం కావాలా, తాలింపు కావాలా, మళ్ళీ దాంట్లో కారం పులుసు కావాలా. అంతేకాదు తినవు ముక్కలేందే ముద్ద దిగదు మా ఇంట్లో మగవాడికి. మా ఇంట్లో కూడా ఏం తక్కువ, 3 పూట్ల బాగా తినేది, అది అరిగేదాకా నన్నే కొట్టేది, మళ్ళా నా వల్లే అప్పులు అయిపోయినానని పాట పాడేది. నీ వల్లే బాబా ఇదంతా, ఈ గొడవ కారణం అంతా నువ్వే. తిరుగుతా దొల్లాడుతా ఉండాలి మీరు. ఇంట్లోకి రండి అప్పుడు చెప్తా. ఏయ్ పొరకొట్టు ఇరిగిపోద్ది ఇంట్లోకి వచ్చినావనుకో.